నమస్తే. ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను. సో చాలా మందికి ఈ మధ్య కాలంలో అయితే ఒక ప్రాబ్లం అందరూ ఫేస్ చేస్తున్నారు, అది హెయిర్ లాస్. అబ్బాయిలు అయితే బట్టతలతో మ్యాక్సిమం కనిపిస్తూ ఉన్నారు. నేను గతంలో కూడా చెప్పాను, హెయిర్ ప్యాక్స్కి సంబంధించి అబ్బాయిలకి బట్టతల వస్తుంది అంటే పొల్యూషన్తో పాటుగా మీకు ఖచ్చితంగా హెరిడిటీ అండి, బాధపడాల్సిన అవసరం ఏం లేదు. మీ తాతలకి మీ తండ్రి గారికి ఉంటే అబ్బాయిలకి బట్టతల వచ్చి తీరుతుంది. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ మధ్యకాలంలో చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి మార్కెట్లో. ఒకసారి ప్రయత్నించవచ్చు, మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు, దానికి సంబంధించిన వ్యవహారం వేరు, అది చేసుకోవచ్చు. లేదు మీకు పొల్యూషన్ వల్లనే హెయిర్ లాస్ అవుతుంది, ఎక్కువగా ఊడుతుంది, ముఖ్యంగా చుండ్రు ప్రాబ్లం ఉంది, ఇలాంటివి అమ్మాయిలకైతే ఎక్కువగా డ్రై హెయిర్ ఎక్కువగా అవుతుంది అండ్ గ్రే హెయిర్ ఎక్కువ అవుతుంది, అంటే తెల్ల వెంట్రుకలు తొందరగా ఏజ్ కన్నా ముందే తెల్ల వెంట్రుకలు వచ్చేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మంచి మెడిసిన్లా ఈ స్ప్రే యూజ్ అవుతుంది. మీరు నైట్ స్ప్రే చేసుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోవచ్చు, లేదా 1 hour బిఫోర్, మీరు తలస్నానం చేయాలి అనుకున్న ఒక 1 hour బిఫోర్ ఈ హెయిర్ స్ప్రే చేసుకొని చక్కగా ఆరిన తర్వాత హెడ్ బాత్ చేసుకోవచ్చు. సో అదేంటి ఎలా అనేది ప్రిపరేషన్ చూద్దాం. కావాల్సిన పదార్థాలు ఏమిటి అంటే, మనకి ఒక పెద్ద కప్ అనుకోండి, ఉల్లిపాయలు తీసుకుంటే ఒక 3 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని, ఉల్లిపాయలు అండ్ అల్లం, చిన్న ముక్క అల్లం, ఇంత ముక్క సరిపోతుంది అల్లం ముక్క, అవి కలిపింది. అండ్ నెక్స్ట్ దాంట్లో కలపాల్సిన వాటర్, రోస్ వాటర్ కొంచెం కలపాలి, ఒక 2 నుంచి 3 స్పూన్ల రోస్ వాటర్ సరిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, జుట్టు ఊడకుండా కాపాడాలి, మీ జుట్టు అలాగే ఉండాలి అంటే కాస్టర్ ఆయిల్, ఆముదం చాలా బాగా పనిచేస్తుంది. సో వీటితో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇందులో మనం నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. నేను నిమ్మరసం ఎందుకు చెప్పట్లేదు అంటే కారణం, నేను చాలామందికి చెప్పాను ఆల్రెడీ, పేలు ఉండడం లేదా తలలో కొంతమందికి పుండ్లు ఏర్పడటం, చుండ్రు వల్ల కూడా బాగా ఇచ్చింగ్ ప్రాబ్లం ఉండి తోలు అలా లేసి బ్లడ్ రావడం, ఇలాంటి వాళ్ళకి అస్సలు మంచిది కాదు నిమ్మరసం. అందుకనే నేను నిమ్మరసాన్ని ఇందులో స్కిప్ చేస్తున్నాను. కావాలి అనుకున్న వాళ్ళు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ప్రిపరేషన్ ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనము ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకోవాలి, ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత హీట్ పెట్టుకోవాలి, బాగా హీట్ అవ్వాలి. అది హీట్ అవుతున్న క్రమంలో మనం ఉల్లిపాయలను వేసుకోవాలి. ఈ ఆనియన్ జ్యూస్ అనేది మనం తలకి డైరెక్ట్గా కూడా మిక్సీ చేసి పట్టుకోవచ్చు, బట్ ఇలా రసంగా యూస్ చేసుకొని రసంతో పట్టుకోవటం వలన మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు, దగ్గర ఒక 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు, మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. బాగా కుక్ అవ్వాలి, స్మెల్ వస్తుంది మనకి, ఒక రకమైన స్మెల్, ఉల్లిపాయ ఉడికిన వాసన. మనం వంటలు చేసే వాళ్ళకి, అమ్మాయిలకైతే అందరికీ తెలిసే ఉంటుంది, ఉల్లిపాయ ఉడికిన వాసన బాగా ఘాటుగా వస్తుంది, అప్పుడు దించేసుకోవచ్చు. లేదా మీకు అసలు తెలియట్లేదు అంటే ఇందులో బుడగలు వస్తాయి, బాగా బాయిల్ అయిన వాటర్ మనకి తెలుస్తుంది కదా ఎలా బాయిల్ అవుతుంది అనేది, ఆ బాయిల్ అయినప్పుడు మాత్రమే ఈ కాస్టర్ ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి. ముందే ఆయిల్ని మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆయిల్ జస్ట్ హీట్ అయితే చాలు, అందుకని ఆయిల్తో ఉడికించాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది మాత్రం బాగా ఉడకాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు మంచి ఘాటు స్మెల్ వస్తుంది, ఉల్లిపాయ ఉడికిన వాసన, అది మెత్తగా అయిపోవాలి. ఉల్లిపాయ మనం ఇలా చిదిమితే ఉల్లిపాయ మెత్తగా అయిపోయిన ఫీలింగ్, అంటే గరుగ్గా ఉంది అంటే ఇంకొంచెం ఉడకాలి అన్న మనకి తెలుస్తుంది. మెత్తగా అయిపోయే వరకు ఉడికించి వడకట్టుకోవాలి. ఇది మామూలుగా మనకి ఉల్లిపాయని డైరెక్ట్గా మిక్సీ చేసుకొని అలా ఉడికించే పద్ధతి కూడా ఉంటుంది, బట్ ఇలా ఉల్లిగడ్డల్ని డైరెక్ట్గా ఉడికించడం వల్ల ఆ పేస్ట్ని మనం మిక్స్ చేసుకోకుండా ప్యాక్గా కూడా వేసుకోవచ్చు, హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇది మనం స్టోర్ చేసుకోవడానికి హెయిర్ స్ప్రేగా యూజ్ చేసుకోవచ్చు, అలా 2 రకాలుగా మనకి యూజ్ అవుతుంది. కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా ఉల్లిపాయని మిక్సీ చేసుకొని ఆ రసాన్ని పట్టుకొని అలా కూడా చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనం వాడే ఇది ఏదైతే ఉందో అల్లం కూడా అంతే, అల్లాన్ని మిక్సీ చేసుకొని ఆ రసాన్ని డైరెక్ట్గా కలుపుకోవచ్చు, వేడి చేసుకోవచ్చు. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటి అంటే సేమ్ అల్లం డైరెక్ట్గా ప్యాక్గా వేసుకున్నా కానీ హెయిర్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది, హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఇది బాగా యూజ్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా బాగా ఉడికిపోయింది, మంచి ఘాటు స్మెల్ వస్తుంది.
మీరు ఉడికించిన మీకు అదే ఫీల్ వస్తుంది. అల్లము ఉల్లిపాయ ఉడుకుతుంటే ఒక మంచి స్మెల్ వస్తుంది కదా, అలాంటి మంచి స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు ఇందులో కరెక్ట్గా ఇది 2 టేబుల్ స్పూన్స్ స్పూన్. సో 2 టేబుల్ స్పూన్స్ మనం ఇందులో రోస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇంత బాగుందండి స్మెల్, చాలా అంటే చాలా. నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను స్మెల్ని. మీరు కూడా ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది స్మెల్, అసలు అద్భుతంగా ఉంటుంది. హెయిర్ కూడా మంచి షైనింగ్ ఉంటుంది. ఫస్ట్ మనకి ఊడటం తగ్గుతుంది, పెరగడం కాదు, ముందు ఊడటం తగ్గితే తర్వాత పెరుగుదల అనేది నెక్స్ట్ స్టెప్ కదా. ఫస్ట్ జుట్టు ఊడటం అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. సో ఇది ఉడికిపోయింది. ఇప్పుడు చెప్పాను కదా, ఇందులో మనం క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా అంతే, కరెక్ట్గా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్. అసలు మామూలుగా లేదు వాసన, చాలా అంటే చాలా బాగుంది, అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, 100% రిజల్ట్ ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. సో దీన్ని స్టోర్ చేసుకోవచ్చు, బాగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకొని వడకట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఇందులో కొంతమంది నేను ముందుగా చెప్పినట్టుగా నిమ్మరసాన్ని యాడ్ చేస్తారు. నిమ్మరసం అంత మంచిది కాదు, అందరి తలలకి పనికిరాదు అది. సో ఇలా అయితే ప్రతి ఒక్కళ్ళు యూస్ చేయొచ్చు, వాళ్ళు వీళ్ళు అనే అవసరం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి, నేను మళ్ళీ మాట్లాడితే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఈ స్ప్రే యూస్ చేయొచ్చు. అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి ఇది ఉండదు. హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ హెల్దీగా ఉంటుంది, ఊడటం తగ్గుతుంది అది. సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు. సో ఇలా మనం ఒక కంటైనర్లో తీసుకొని చక్కగా దీన్ని వడకట్టుకొని, ఈ ఉల్లిపాయ అండ్ ఇది ఏదైతే ఉందో అది హెయిర్ ప్యాక్గా యూజ్ అవుతుంది. మిక్సీ చేసుకొని అందులో కొంచెం నిమ్మరసం కానీ, లేదా మెహందీ పౌడర్ కానీ, లేకపోతే మందారం కానీ, ఇలా ఏదైనా కానీ కలిపి మిక్సీ చేసుకొని హెయిర్కి ప్యాక్గా వేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలాంటి కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 6 months వరకు ఉంటుంది. హెయిర్ గ్రోత్ 100% ఉంటుంది. కలర్ కూడా చూడండి, మీరు బయట హెయిర్ స్ప్రేస్ వాడితే ఇందులో జెల్లులు కలపడం అలా ఉంటుంది, ఇది జస్ట్ వాటర్లా ఉంటుంది, మీకు అసలు ఎటువంటి ఇది ఉండదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇందులో కొంతమంది అలోవెరా కలుపుతారు. సో అలోవెరా కలిపిన తర్వాత మనకి జుట్టు అనేది పెరగటం జరుగుతుంది, బట్ అలోవెరా అనేది వేడి దాంతో కలిపి పెట్టుకోవటం అంత మంచిది కాదు అనేది నా ఫీల్. సో అలా ఎవరైనా కలుపుకోవాలి అంటే ఈ టైంలో అలోవెరా కూడా కలుపుకోవచ్చు. సో అందరికీ నచ్చే వీడియో అనుకుంటున్నాను. ఇలాంటి దాంట్లో స్టోర్ చేసుకొని ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కనీసం ఒక 45 days రెగ్యులర్గా వాడే ప్రయత్నం చేయండి, మంచి ఫలితం అనేది ఉంటుంది. సో అందరికీ నచ్చుతుంది, నచ్చి తీరాలి. సో నచ్చాలి అంటే మీరు అందరూ ఏం చేయాలి, లైక్ చేసి మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దొరకు సెలవు, నమస్తే.